మీ ఇంటిని మేము ఒక ఇంటర్వ్యూ సెటప్ లాగా మార్చేసాం. ఎలా అనిపిస్తుంది మీ ఇల్లు మీకు? ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది. కాదు, మామూలుగానే మీ ఇల్లు చాలా క్లటర్ ఫ్రీగా ఉంది. జనరలీ నాకు అలాగే ఇష్టం. ఎందుకు అంటే ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ తుడవాల్సి వస్తుంది, తక్కువగా ఉంటే మనం తక్కువ తుడిస్తే చాలు. అందుకే నేను మేకప్ కూడా తక్కువ వేసుకుంటాను. మీకు అవసరం లేదు, మీరు అది చెప్తారా లేదా అని వెయిట్ చేశాను. ట్యాన్ కూడా బాగుంటుంది. ఈ సినిమా కోసం ట్యాన్ అయ్యారా? నాట్ ట్యాన్ బట్ మేబీ వన్ షేడ్ డార్క్, లిటిల్ డార్క్ మేకప్. నవీన్ గారు, మిమ్మల్ని అయితే చాలా కాలం తర్వాత చూస్తున్నామని ఇందాకే చెప్పాను నేను. ఈ డైలాగ్ మీరు ఈ పాటికి ప్రెస్ మీట్లో చాలాసార్లు వినుంటారు. సార్ ఎందుకు సార్ ఇంత టైం తీసుకున్నారు, ఎందుకు చేయాలనిపించింది, ఇవన్నీ కాకుండా మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. ఇంకేం లేదు. అయ్యో, అయితే నేను ఏదో ఒకటి అడగాలిగా. మస్ట్ బి సంథింగ్ దట్ యూ ఫెల్ట్ కదా ఇన్ దట్ యువర్ సైలెంట్ మూమెంట్స్. ఫుడ్ నుంచి ఏమొస్తుంది తెలుసు కాదు, హౌ కమ్ యూఆర్ సో మల్టీ ఫెసిటెడ్ టాలెంటెడ్? నేను జాబ్ కూడా చేశాను ముందు, మూవీస్ ముందు. అదే విన్నాను నేను, జాబ్ చేసి ఎయిర్ హోస్టెస్ గా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలి అని ఉంది మైండ్ లో. కానీ మీది ఏ ఊరు? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. రాయ్పూర్, ఓకే. అందుకే తెలుగు కొంచెం వచ్చా? అక్కడ తెలుగు ఎవరికి రాదు, ఇది మొత్తం హిందీయే. పక్కింట్లో ఉన్నారేమో అనుకున్నాను. ఛత్తీస్గఢ్లో తెలుగు ఇంటికి వస్తుంది. అదే పక్కింట్లో తెలుగు వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను. ఎవరు లేదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం తెలుగు విన్నాను కూడా. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో కొంచెం కొన్ని వర్డ్స్ నాకు కొంచెం హర్ట్ కూడా అయింది. ఓ, విని లైక్ సమ్ వర్డ్స్ ఆర్ బూతులు కదా హిందీలో. నేను షాక్ మాట్లాడితే ఎప్పుడు అంటే రేపు కలుస్తాం అంటాం. రేపు ఓకే, కానీ ఇంకా దోస్ మర్యాదగా తెలుగులో చెప్తున్నా, తెలుగులో. యా, సో అదే కొంచెం, కానీ ఓకే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు పూర్తిగా తెలుగు. పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయిన రాశిని చూడండి. చూడండి. సో చెప్పు, ఎలా చేసావు ఇవన్నీ ఇన్ని? అది నాకు నేను చాలా ప్యాషనేట్ మామూలుగా. అయితే నేను ఖాళీ కూర్చున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రొఫెషన్లు ఎలా చేసావని అడుగుతున్నా. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వర్కింగ్ ఓవరాల్. అదే ఏజ్ లో స్టార్ట్ అయ్యింది ప్యాషనేట్? When I was 15 years old, I started working. Some or the other thing. 18 years, I started working as an air hostess, 18 to 19. And then tarvata films, tarvata business, cafe and all. Cafe is still running. Cafes, ippude actually 2-3 months back e petta. Okay. And it's running very good. And where is the cafe? Kajagoda road. Oh, so ఇక్కడ హైదరాబాద్ లోనే cafe. ఓకే. ఇంకా ఏదో అడ్వైజరీ బోర్డ్ మామూలుగా పర్సనల్ లెవెల్ లో అడ్వైస్ ఇస్తారు. సో యువర్ ఫస్ట్ బిజినెస్ వెంచర్ ఇస్ కాఫీ? yes is your first one? Cafe. అమేజింగ్, అసలు గ్రేట్. ఒకప్పుడు హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ తన కెరియర్ అంతా హీరోయిన్ గానే ఉంటూ ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ యాక్ట్రెస్ గాను అలా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చి అమ్మాయిలందరూ స్మార్ట్ గా అసలు ఫస్ట్ హీరోయిన్ అయ్యామా, ఇంకో బిజినెస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ యూ షుడ్ ఎర్న్ యువర్ ఓన్ మనీ త్రూ అవుట్. విన్నారా? ఊరికే సెల్ఫీలు తీసుకోవడం కాదు, యూ హావ్ టు బికమ్ సెల్ఫ్ మేడ్. yes, so that you can choose your films, not for money. Correct. సో మీ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు ఈ ప్రొఫెషన్ లో? యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండస్ట్రీలో ఎవరు లేరు. కనెక్షన్ కూడా అలా కాదు. ఫర్ యూ క్యారీ అ లెగసీ. మీ నాన్నగారు కటకటాల రుద్రయ్య ఏంటి, అసలు బొబ్బిలి పులి, ఇలా అసలు అద్భుతమైన సినిమాలు. ఇప్పుడు మనకి 100 రోజులు కాదు, అసలు 3 రోజులు ఆడితే చాలన్న పరిస్థితుల్లోకి 3 days 100 days అన్నమాట, 5 days. కానీ హిస్ ఫాదర్స్ ఫిల్మ్స్ హ్యావ్ ఆల్ బీన్ బ్లాక్ బస్టర్, అమేజింగ్ హిట్స్. అండ్ ఆయన వస్తున్నాడంటేనే ఇట్ వాజ్ లైక్ ఒక టీవీ, ఒక పులి ఆ టైప్లో. కానీ మీకు ఓవర్లోడెడ్గా ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే వెన్ యూ లెఫ్ట్ అండ్ నౌ వెన్ యూ కేమ్ బ్యాక్, సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా అసలు కదా. అంటే మిమ్మల్ని ఇలా షూట్ చేస్తుంటారు, అలా అప్పుడు ఎవరో ఒక కెమెరామెన్కి చెప్తే చాలు, బాబు తీయకు అని. ఇతనికి తీయొద్దు అని చెప్తే ఇక్కడెవరో తీస్తూ ఉంటాడు, ఇతనికి వద్దు అని చెప్తే ఇక్కడెవడో తీస్తూ ఉంటాడు, ఇతనికి చెప్తే ఇక్కడెవడో తీస్తూ కరెక్ట్. సో it's over that part of it. And you have to keep your social media presence. That I explained him so much మూవీ ముందు. ఇది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, రీల్స్ ఉంటుంది, మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ లేదు ఇన్స్టాగ్రామ్. అవును, నేను కొడితే వడ్డే నవీను అని ఇంకొక అబ్బాయి ఎవరిదో వచ్చింది. అదే నేను ఎంతసార్లు చెప్పాను ఇది ఉండాలి. ఈజ్ లైక్ నో, ఐ వాంట్ టు బీ ట్రూ టు మై క్రాఫ్ట్, డూ అ నైస్ ఫిల్మ్ అండ్ వాంట్ పీపుల్ టు వాచ్ ద ఫిల్మ్. అయ్యో, వేర్ ఇస్ ఇట్, గివ్ మీ నో. కష్టం అండి ఈ రోజుల్లో. ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశాను. ఒక పని చేయండి, మీ అబ్బాయికి చెప్పి మేనేజ్ చేయమని. కరెక్ట్, వాళ్ళకైతే బాగా వస్తాయి. కాకపోతే మీ అకౌంట్ లో నుంచి ఏమైపోయిందంటే, ఒకప్పుడు వెన్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్,
ఇట్ వాజ్ లైక్ ఓకే మనం ఇది That time చేయక్కర్లేదు అదే. కానీ ఇప్పుడు ఇది మన ప్రొఫెషన్లోకి ఇంటర్ట్వైన్డ్ అయిపోయింది మొత్తం. అవును రిజ్యూమ్ ఇలాగా అయిపోయింది ఇప్పుడు. ఏదైనా వర్క్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు వర్కే ఇది అయిపోయింది కదా. బ్రాండ్స్. యా వీ హ్యావ్ బ్రాండ్స్, వీ హ్యావ్ ఛానల్స్ అన్నీ ఇది అయిపోయింది. మీ అబ్బాయికి మీ హ్యాండిల్ ఇవ్వండి, అదే ఇన్స్టాగ్రామ్ది, కానీ మెసేజ్లు అవి చేయనివ్వండి చెప్పాలి. నీ మీద నమ్మకం లేదనుకుంటా. ఎందుకంటే నేను ఈ డైలాగ్ చెప్పమని చెప్తాను కాబట్టి కదా. మీరు ఇప్పుడే రౌండ్లో ట్విస్ట్, మీరు చెప్పని డైలాగులు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. గుర్తుంటేగా. ఓకే నేను చెప్తా, తగ్గేదేలే ఒక్కసారి. సో యూ లైక్ తగ్గేదేలే. It's easier, simple. ఈజియెస్ట్ అండ్ పాన్ ఇండియా ఫేమస్ అయింది అది. కరెక్ట్, ఈవెన్ క్రికెటర్స్ వేర్ డూయింగ్ దిస్. నాకు ఒక్కటే లైన్ వచ్చు. పాడు. అదిలమ్మ నీకు ఇంత కోపమా అంతే. హే షీ కెన్ సింగ్ వెల్. అయితే నీకు ఇష్టమైన ఒక సాంగ్ పాడు. No, I can't sing. హలో, యు ఎయిర్ You're హోస్టెస్, Rasi యు Singh, no? కెఫే, యు అడ్వైజరీ బోర్డ్, యు ఎవ్రీథింగ్, యు సింగ్ ఆల్సో. ఐ నో. She is Singh, Rasi Singh. అక్కడే ఉంది అంతే, ఇక్కడ రాదు అసలు. రాసి నీకు ఇష్టమైన పాట ఒకటి చెప్పు. ఇష్టమైన పాట ఇప్పుడు స్పాట్ లో పెడితే రాదు. Spot లో నుంచి స్పాట్ లో వచ్చేయి. లేదండి, ఆ స్పాట్ లైట్. స్పాట్ లోనే ఉన్నారు ఎస్, విత్ ఆడియన్స్, అసలు రాదు. మీరు ఆడియన్స్ కోరిక మేరకు ఒక పాట చెప్పండి. ఐ షుడ్ నో నా దట్ సాంగ్. హిందీ ఇస్ ఆల్సో ఓకే. Whatever you know, you sing. హిందీ ఇస్ ఓకే, తెలుగు ఇస్ ఓకే. ఇఫ్ ఐ సింగ్ యూ హ్యావ్ టు డాన్స్. No, I will not. హీ విల్ టీచ్ యూ ఈక్వాలిటీ, వెరీ ద స్టెప్స్ ఆఫ్ ఓ ప్రియతమ. you're making it even tougher for me. ఓకే, నువ్వు ఆలోచించే లోపు నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. భయపడద్దు మీరు, ఓకే? ధైర్యంగా ఉన్నారా? చాలా. రాశి, నీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతమంది రాశి సింగ్, రాశి ఖన్నా ఉన్నారు కదా. సో నేమ్ చేంజ్ చేయాలని సజెషన్ ఎవరు ఇవ్వలేదా? ఇచ్చారు యాక్చువల్లీ, చెప్పారు. బట్ ఐ వాజ్ లైక్ నో, ఈ పేరు నుంచి ఇక్కడ, ఈ పేరుతోనే ఇక్కడ వరకు వచ్చాను, ఈ పేరు తీసుకోవాలి. ఎందుకంటే సేమ్ పేరు ఉంటుంది కదా, చాలా మందికి ఉంటుంది. Yeah, Singh is there, so it's difference. Yeah, and finally, how you are, I mean, how hard you work will determine your name. Yes. అంతే కదా, in the industry.